మొన్న గిట్లే మాట్లాడుకుంటూ ఒక ఆడ అరే రైతు బంధు ఎగబెట్టిండు, బోనస్ను బోగస్ చేసిండు, రుణమాఫీ చేయలేదు, బతుకమ్మ చీరలు ఎగబెట్టిండు, తులం బంగారం ఇయ్యలేదు, ముసలోళ్ళ పింఛన్ 4000 చేస్తా అని చెయ్యలేదు, అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి కింద 2500 ఇస్తా అని ఎగబెట్టిండు అని ఇవన్నీ లిస్టు చెప్పుకుంటూ అంత మోసం చేసినవయ్యా, అన్ని ఎగబెట్టినవు నువ్వు. నీ పేరు యనుమల రేవంత్ రెడ్డి కాదు, నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి అన్నా. ఇదేమన్నా తప్పావే? ఎగబెట్టిండు ఏమంటాడే? ఎగబెట్టిండు అంటారా? 4000 పింఛన్ ఎగబెట్టిండా లేదా? ఏం చెప్పిండు? 100 రోజుల్లో మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి కాళ్ళల్లో చేతులలో మొక్కలేదా వీళ్ళు? అవ్వ తాతల్ని ఒప్పియలేదా? మా అవ్వ ఆశపడ్డది 4000 వస్తుందని, పర్లేదాకి అవ్వ 4000 వస్తుందని ఆశపడ్డది, కానీ 2000కే మోసం వచ్చింది. ఇప్పుడు ఈయనొచ్చి 10 నెలలే, 10 నెలలు అయితే ముసలాళ్ళ పింఛను 8 నెలలే పడ్డాయి, 2 నెలలు ఎగబెట్టిండు. 2000 ఇచ్చిండు మన కేసీఆర్. 200 ఉన్న పెన్షన్ ను 10 అంతలు పెంచి 2000 మన కేసీఆర్ ఇచ్చిండా లేదా? మరి వీళ్ళు 2000 4000 డబుల్ చేస్తామన్నారు, చేసిండ్రా? అది పెంచలే గాని 2 నెలలు మాత్రం కోత పెట్టిండు. మీరు పాస్బుక్ ఇంటికి పోయినాక మంచిగా చూసుకోండి. ఈయన వచ్చి 10 నెలలు నిండి 11వ నెల నడుస్తుంది. ఎన్ని నెలల పింఛన్ పడ్డదో చూడండి. 8 నెలలు పడ్డాయి, 2 నెలలు ఎగబెట్టిండు. మీరు ఎగబెట్టినోడిని ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే తప్పావే? గా మాట అంటే బేగం బజార్ పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టారు, రిజిస్టర్ చేసిండు. నేను చెప్తున్నా బిడ్డ, నువ్వు బేగం బజార్లో పెట్టావా ఇంకా ఏ బజార్లో పెట్టావో పెట్టు, ఈ హామీలు అయ్యేదాకా, ఇవన్నీ అమలు జరిగేదాకా నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తాం, బరాబర్ పిలుస్తాం. నీకు యాద్ చేయాలి కదా, నువ్వు ఏమేమి ఎగబెట్టినవో నీకు గుర్తు రావాలంటే ఎగవేతల రేవంత్ రెడ్డి అనే నిన్ను పిలుస్తా ఉంటాం బిడ్డ.